హాయ్ అండి, నేను మీరు రుచితాము. నా ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పప్స్ అండి. హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్ అని నేనైతే చెప్పగలుగుతాను. అయితే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏందనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది ఎంత తీసుకుని ఏందని. స్కిప్ చేస్తే ఏంటంటే సగం వస్తే సగం పోతుంది, వీడియో మీకు అర్థం కాదు. బట్టి ఎండ్ వరకు చూడండి వీడియో. ఏమేమి వేసిన క్వాంటిటీ ఏంది వాడాను ఏంటిదని తెలుస్తుంది. ఓకేనా? ఎగ్ పఫ్స్ హోమ్ మేడ్ ఈజ్ బెస్ట్ వితౌట్ ఓవెన్ అండి. ఓవెన్ కాకుండానే చేసిన. చూడండి, చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి. మనం బేకరీలో ఎలా తింటామో అదే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. చూడండి, సేమ్ పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ అండి. చాలా క్రిస్పీ. అసలు నేను అనుకోలేనంత మంచిగా వస్తాయని. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడన్నా కావాలంటే చేసుకోనికి రెసిపీ లైక్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు. ఓకేనా? నేనైతే టేస్ట్ చేసి కూడా చూడండి, చాలా మంచిగా వచ్చింది. మా పాప కూడా తిన్నది. హెల్దీ అండి ఫుడ్. ఇంట్లో చేసుకుంటేనే పిల్లలకి హెల్దీ. సమ్మర్ వస్తుంది కదా, ఇంకా వెరైటీస్ పెట్టాలి అంటే మీరు చూడాలి కదా. నన్ను వాచ్ చేసి నన్ను ముందుకు నడిపించండి కొంచెం ప్లీజ్ అండి. ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటా. అయితే ముందుగా కుక్కర్లో 4 గుడ్స్ తీసుకొని పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ కాకుండా నార్మల్ అయినా సరే నేను కుక్కర్లో వేసుకున్న జల్లి కావాలని. నెక్స్ట్ మైదా అండి. 2 కప్స్ మైదా తీసుకున్నా నేను. 2 కప్స్కి 8 or 9 ఎగ్ పఫ్స్ వచ్చినాయి నాకు. ఇదే క్వాంటిటీ అయితే కన్ఫర్మ్ 8 or 9 వచ్చినాయండి. పిండి కొంచెం మిలిగింది కాబట్టి 2 కప్స్ కరెక్ట్ కొలతా అండి. మైదా పిండి మొత్తం జల్లెడ పట్టేసుకోండి, ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి ఇలా, గడ్డ కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి అండి. నేనైతే బటర్ యూజ్ చేయలే. బటర్ ఉంటే మీ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి చేసుకున్నాను నేను. ఈ ఎగ్స్ అనేది ఉడికినవి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో హెయిర్ మొత్తం తీసేసి పక్కకు పెట్టేసుకోండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నా, 2 పచ్చిమిర్చి తీసుకున్నా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి పెట్టుకొని ఫస్ట్ ఇవి గ్రేవీ వేసుకోవాలండి. అందులోకి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఫ్రై చేసుకొని ఫస్ట్ కలమాకు, కొత్తిమీర, పుదీనా ఏమేమి ఉందో అన్నీ వేసేసుకోండి. ఫస్ట్ అవి మంచిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలాని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలండి. మంచిగా ఫ్రై చేయండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ తీసుకున్న చిన్న స్పూన్తో మంచిగా ఫ్రై చేసుకొని వేసేసి ఏదైతే ఫ్లేవర్ వెళ్ళిపోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ అది వెళ్ళిపోయేదాకా మంచిగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై మంచిగా చేసుకుంటేనే టేస్ట్ మస్తు అవుతుంది. ఇదైతే ఫ్రై అయిన తర్వాత కారం నేను 1 స్పూన్ తీసుకున్న, సాల్ట్ తగినంత. నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నా, కారం తక్కువ తీసుకున్నా, సాల్ట్ కూడా తగినంత తీసుకున్నా. మీరు తగినంత తీసుకోండి సాల్ట్. ఓకే. గరం మసాలా, ధనియాల పొడి ఇవి సేమ్ హాఫ్ స్పూన్ వేసుకోండి. 2 హాఫ్ తీసుకున్నాను నేను. మంచిగా ఫ్రై చేయండి. వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై చేస్తే కొంచెం దగ్గరకు కావాలండి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటోస్ కెచప్ తీసుకున్నా, ఒక 1 స్పూన్ తీసుకున్నా. అది వేసుకొని సూపర్ అయిందండి టేస్ట్. చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఏదైతే గ్రేవీ అయిపోయింది ఎగ్స్ మొత్తం పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలండి. హాఫ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇట్లా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి.
నెక్స్ట్ నెయ్యి కొంచెం మిగిలింది కదా, అందులోనే ఆయిల్ వేసుకున్నా, కొంచెం ఆయిల్ వేసుకొని మైదా వేసుకొని క్రీమ్ లెక్క తయారు చేసుకోవాలండి మనము. అది ఎందుకో చెప్తా. అదైతే తయారు చేసుకొని పెట్టుకొని పక్కకి. మొత్తం క్రీమీ కావాలి, మంచిగా మైదా వేయండి, చేసి మంచి క్రీమ్ లెక్క చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పిండి కొంచెం తడిపి ఇట్లా చపాతీలు లెక్క చేసేసుకోండి. తర్వాత చపాతీ అయిపోయినాక ఇది మొత్తం క్రీమ్ది మొత్తం దానికి పెట్టేసేయండి. మంచిగా రాయండి, మంచిగా అప్లై చేయండి. చపాతీకి అప్లై చేసి తర్వాత కొంచెం పొడి పిండి తీసుకొని మీద చల్లుకోండి. మంచిగా చల్లుకొని కొంచెం రాసి మళ్ళీ కొంచెం చల్లుకొని ఇంకో చపాతీ వేసుకోవాలి. దాని మీద ఇంకో చపాతీ అట్లా 5 చపాతీస్ దాకా వేసుకున్నాను నేను. సేమ్ ప్రాసెస్ అండి. ఇది మైదాది క్రీమ్ది ఏదైతే వేసుకున్నామో అది పెట్టి పొడి పిండి చల్లుకొని చపాతీ వేయడం. అట్లా 5 చపాతీస్ వేసుకోవాలి. లావుగా వస్తేనే మనకి క్రిస్పీగా వస్తుందండి పఫ్ అనేది. కాబట్టి వీడియోలో చూపించినట్టు అట్లా 5 అయిపోయాక సైడ్స్ కట్ చేసుకున్న మొత్తము కట్ చేసుకున్న తర్వాత అది పక్కకి వేసేసుకొని పిండి వీడియోలో చూపించినట్టు 8 వస్తాయండి. 8 పీసెస్ వస్తాయి. ఇంకో వీడియో చేసుకుంటా కట్ చేయడానికి రాలేదు. 8 పీసెస్ చేసుకున్నా. 8 పీసెస్ వచ్చినాయి. చిన్నగా 8 పీసెస్ కట్ చేసుకోండి. ఓకేనా. మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని పక్కకి ఏదైతే చపాతీది ఉందో రోల్ది అది తీసి మళ్ళీ చపాతీ లెక్క కొంచెం దాల్చుకొని గ్రేవీ పెట్టేసుకొని ఎగ్ పెట్టేసుకోండి. అంటే ఇవి బాక్సెస్ లెక్క చిన్నగా వచ్చినాయి, మళ్ళీ దాల్చుకోవాలండి. ఒక లేయర్ తీసుకొని అది మొత్తం ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నూనెలో వేస్తే ఇచ్చుకోబోకుండా. తర్వాత ఈ క్రీమ్ ఏదైతుందో పెట్టుకొని మొత్తం 4 సైడ్స్ పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టిక్ చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు చేసుకోండి. ఓకేనా. మస్తు వచ్చినాయండి, అసలు నేను షాక్ అయినా. ఇంట్లోనే వేసుకోవడం బెస్ట్ అండి. నా వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూనే ఉండండి. నేను ఇట్లాంటి వీడియోస్ ఎన్నో వెరైటీ పెడుతూనే ఉంటా. మీకు ఏమైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి. కొత్తోళ్ళమే కదా అని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. మేము కూడా వీడియోస్ పెడుతూనే ఉంటాం కదా, మీకు నచ్చినే పెడతాము. ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నా అట్లనే చేసుకోండి. పర్ఫెక్ట్ వస్తాయండి. అసలు మీరు ఆలోచించిన అవసరమే లేదు. నేను ఎట్లా క్వాంటిటీ తీసుకున్నాను అదే క్వాంటిటీ అట్లనే చూసుకోండి. కానీ పిండి మెత్తగా కానివ్వకండి. ఓకేనా. నేనైతే మంచిగా సాఫ్ట్గా అయినాయి. చిన్నగానే వేసుకున్నా. ఓకేనా. కావాలంటే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైడ్ ఆయిల్ పెట్టేసుకోండి. ఏవైతే పఫ్స్ అయిపోయినాయి నేను మొత్తం చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇవి నూనెలో వేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకొని పక్కకి ఒక బౌల్ వేసుకొని దాంట్లో పేపర్ వేస్తే నూనె అనేది గుంజుకుంటుంది కదండి. అలా వేసేసుకున్న మొత్తము అట్లా మొత్తం చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్ది అయిపోయింది మొత్తము. పఫ్స్ అనేది రెడీ అండి. ఎగ్ పఫ్స్ అనేది ఎట్లా ఉందో వీడియో ఎండ్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. సాస్ తీసుకోండి. ఒక చిల్లీస్ 2 వేయించుకొని సైడ్కి బాగుంటుందండి. కిరాకున్నాయి అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి. వీడియో ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ప్లీజ్ అండి. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఓకేనా. ఇంకా వీడియోస్ కోసం వేచి చూడండి. నేను కూడా పెడతానే ఉంటాను అప్డేట్. మరో వీడియో కోసం వెయిట్ చేయండి. వస్తూనే ఉంటాయి ఇంకా న్యూ వీడియోస్, ట్రెండింగ్ వీడియోస్ అన్నీ పెడతాను మీకు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇంకా వెరైటీ పెడతానే ఉండండి. సమ్మర్ వస్తుంది, ఫెస్టివల్స్ వస్తుంది, ఇంకా వెరైటీగా పెడతా. ఓకేనా. ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.